వాక్యం తెలుసుకున్నవాడు మరలా వాడినంట దేవుని మార్గంలో నడిపించాలంటే ఎంతో కష్టం అంటే తెలుసా? అలాంటి వాళ్ళని అన్ని తప్పిపోయిన తర్వాత దేవుని మార్గంలో నడిపించాలంటే ఎంతో కష్టం అంట. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్త బిహేవ్ చేయాలి, జాగ్రత్త. హల్లెలూయా. అందుకని ఏమన్నాడు? అందరిని సన్మానించుని, సహోదరుని ప్రేమించుని, దేవునికి భయపడి రాజును సన్మానించాలి. ఎవరిని సన్మానించాలి? రాజును సన్మానించాలి. యేసయ్యని దేవుడు సన్మానించి ప్రతిష్ఠ చేసి తన యొక్క ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రియబిడ్డ, సన్మానించాడు దేవుడు. తన ప్రియమైన కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? ఆయన రూపంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నశించిపోకుండా తన వారసత్వం చేసుకునే వరకు యేసు ప్రభువు తన ప్రియమైన కుమారుని లోకానికి పంపించి మనందరి కొరకు ప్రాణం పెట్టి ఇప్పుడు చనిపోయి 3వ దినం తిరిగి లేచాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఎలా సన్మానించబడుతున్నాడండి? దేవుడు ఆయన చెప్పింది చేశాడు కాబట్టి సన్మానించబడుతున్నాడు దేవుడు. ఎలాగా? పరిశుద్ధుడు అనండి. పరిశుద్ధుడు అని ప్రతి గానములతో సన్మానించబడుతున్నాడు కోట్ల కొద్ది దేవదూతలతో. నీకు సన్మానం కావాలా కావద్దా? నిన్ను సన్మానించాలని కోరుకుంటున్నాడు తెలుసా? నాకు సన్మానం వద్దులే అని అనుకోవద్దు ప్రియబిడ్డ. నువ్వు దేవుని సోత నువ్వు సన్మానం పొందాలంటే, దేవుని చేత సన్మానించబడాలంటే, దేవుని చేత ఆశ్రయించబడాలంటే నువ్వు ఎలాగుండాలో తెలుసా? నువ్వు ఎలాగైతే దేవుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, రాజుని సన్మానించాలి. దేవుని సన్మానించడం దేవుని ఘనపరచడం. నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనను ఏం చేయాలి? సన్మానించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా అగుదువు. హల్లెలూయా. నీకు సన్మానం కావాలి, నువ్వు సన్మానించబడాలి. నువ్వు దీర్ఘాయుషుగా ఉండాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట ధిక్కరించాలి. తల్లిదండ్రుల మాట మీద తల్లిదండ్రులని తిరగబడాలి. అది కదా? అదేనా? ఏంటమ్మా నేను చెప్పింది? నీ తల్లిని తండ్రిని నువ్వు ఏం చేయాలి? నీ తల్లిని తండ్రిని వృద్ధాప్యం విడిచిపెట్టాలి, పదార్థం విడిచిపెట్టాలి. నీ తల్లిని తండ్రిని వృద్ధాప్యమందు చూసుకో. నీ తల్లిని తండ్రిని వృద్ధాప్యమందు చక్కగా చూసుకో. నీ తల్లి మాట విను, నీ తల్లి చెప్పే బోధ, నీ తండ్రి చెప్పే ఉపదేశం విను. నీవు సన్మానించబడతావు. సన్మానం అంటే ఏంటి తెలుసా? మంచి గౌరవం వచ్చింది, మంచి స్థితిని ఇస్తాడు దేవుడు, దీర్ఘాయుషుని ఇస్తాడు ప్రియబిడ్డ. అది సన్మానము. దీర్ఘాయుషును సుఖజీవనంతో జరుపు సంవత్సరంలో అధికపరుస్తున్నాడు ఆయన. తల్లిదండ్రుల మాట వింటే ప్రియబిడ్డ, తల్లిదండ్రుల మాట వినకుండా అర్ధాయుషులని పోయేవాళ్ళు, ఈ లోకం విడిచిపెట్టి పోయేవాళ్ళు లేరా? మరణించేవాళ్ళు ఎంతమంది లేరు? తల్లిని తండ్రిని ద్వేషించి, తల్లిని తండ్రిని కాళ్ళతో తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా ఇలాంటి వాళ్ళు ఏమన్నారు? వీళ్ళని భక్తిహీనులు. ఈ భక్తిహీనులకు ఏమైతే అండి అనేక వేదనలు కలుగుతాయంటే ఎవరంతా కూడా తెచ్చుకోండి బాధలు. దేవుడు ఏం చేయడు, దేవుడు చేస్తాడమ్మా. భక్తిహీనులకి భక్తిహీనత అంటే అదే భక్తి కలుగుతూ. భక్తి ఎలాగుండాలి? భక్తి సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడుగా
దీర్ఘాయుష్మంతురాలుగా ఉంటావు. పెడచెవుని పెట్టి నా వీపుకు చెప్పుకో అని అంటే వీపుగా తగులుతుంటాయి దెబ్బలు. పట 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 తగులుతుంటాయి. దెబ్బలు తగిలినప్పుడు అప్పుడు వస్తుంది కన్నీరు. తల్లిని తండ్రిని సన్మానించాలని, తల్లిని తండ్రిని ఏం చేయాలండి? తల్లిని తండ్రిని నీకు మేలు కలగాలంటే, మేలు అంటే ఏంటంటే మంచి పని. నీకు మంచి జరగాలంటే నీకు నాకు దేవుడు మేలు చేశాడు, మేలు చేశాడు అంటారు కదా. మేలు అంటే ఒక కార్యం కానీ, ఏదన్నా మంచి బహుమానం కానీ, ఏదైనా గర్భఫలం కానీ జరిగినప్పుడు ఏమంటాడు మనం? నాకు దేవుడు ఎంత మేలు చేశాడని సాక్షిస్తామేమా? అందుకని మేలు ఎందుకు జరగట్లేదు? నువ్వు ఎందుకు మేలు జరగట్లేదంటే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి లేవంతే. యెహోవా యందు భయభక్తులు గల వారికి దాసుంచిన మేలును ఎంతో గొప్పమైన దేవుడు వాక్యం సెలవుస్తుంది. ఆయన యందు భయభక్తులు గల వారికి మేలు దాచిపెడతాడు. మేలు చేయి, ఆయన తల్లిదండ్రుల మాట విను. నీకు దీర్ఘాయుష్మంతురాలుగా అవుతావు. దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు సన్మానించబడతావు. నీకు గౌరవ ప్రతిష్టతలు దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుమారుడు ఉన్నాడండి. తండ్రిని తల్లిని కాళ్ళతో తన్నాడండి. కాళ్ళతో తన్నొచ్చు తల్లిని. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. ఆ పైన ఎక్కువ ఇస్తే 80 సంవత్సరాలు అన్నాడు కదా. మరి నీ ఆయుష్కాలం దేవుడిని, నువ్వు నీ తల్లిని కళ్ళ తల్లిని ఏం చేయాలన్నాడు? మాట వినమన్నాడు అంతే. నీకు మేలు కలిగింది. నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించమన్నాడు అంతే. ఏ ఆయుష్లో పోయాడండి? అర్ధాయుష్లో పోయాడు. భయం ఉంది అసలు? భయమే లేదండి. ఈ రోజులో అసలు భయమే లేదు. పోతే పోయాలే, ఉంటే ఉండాలి, తిరిగితే తిరగాలి, పోతే పోయాలే, నా ఇష్టం అనుకుంటున్నారు. పోతే పోయాలంటే పోతే పోయినట్టుగా ఉండదు, చేసేది ఏం లేదు. ఎవరేం చేస్తారన్నా? ఎవరేం చేస్తారా? ఏమేం చేయలేరు. ఏ ఊరేం చేయలేరు. దేవుడు కూడా ఏం చేయలేడు అలాంటి దాన్ని ఎవరు కూడా చేయలేరు. కాబట్టి ఏం చేయాలండి? నీ తల్లి నీ తండ్రిని బుద్ధిమ వయసు ముందు వారిని మంచిగా చూసుకోవాలి. నీ తల్లి మాట వినాలి. నీ తండ్రి ఉపదేశం అంగీకరించాలి. నువ్వు చక్కగా పోవాలి. నువ్వు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. నీకు మేలు జరగాలంటే ఏం చేయాలండి? తల్లిదండ్రుల మాట వినాలి. ప్రియబిడ్డ, తల్లిదండ్రుల మాట వినాలి. అందుకనే మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు సైతాను సంబంధి. అందుకనే మేలు చేయవాడు దేవుని సంబంధాన్ని. సహోదరికి మేలు చేసిన, తోటి సహోదరికి మేలు చేసిన వారు దేవుని సంబంధులే. మేలు చేస్తారు కానీ కీడేం చేయరండి. అపాయం ఏమి తలపెట్టరు. సైతాను సంబంధులు మేలు చేయరండి. వాళ్ళకి మేలు చేసే మనసు ఉండదు. వాళ్ళు ఏముంటాయండి? తారతమ్య భేదాలు. నేనంత. ఎందుకు ఆ భేదాలు ఎందుకండి? మనుషుల్లో ఈ యొక్క ఈ శరీరం అనే 1 రోజు 2 రోజు 3 రోజులు అక్కడ పెడితే ఏమైందండి? కంపొచ్చింది రాదా? 4వ రోజు కూడా కుళ్ళిపోయే శరీరానికి, కుళ్ళిపోయే మట్టిలో కలిసిపోయే దేహానికి ఎందుకు నీవు అట్లా నేను ఎట్లా, నీవు అట్లా అనుకోవడం చాలా, అది ఏంటంటే తెలియజేస్తున్నారు అంతే. తెలియజేస్తున్నారు, పొరపడుతున్నారు. ప్రియ బిడ్డలారా, అందరం మట్టిలో కలిసిపోవాల్సింది. ఆ మట్టిలో కలిసిపోవాల్సింది. మందైన ఈ దేహము మరలా మట్టికి చేరవలసిందే. ఆత్మ దయచేయ దేవుని దగ్గరికి చేరింది. ఆత్మ దయచేయ దేవుని దగ్గరికి ఎలా చేరింది తెలుసా? వారి క్రియ తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. కాబట్టి నీవు సన్మానించబడాలంటే, నీకు మేలు జరగాలంటే ఏం చేయాలి తెలుసా? భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే 3 ఆప్షన్లు ఉన్నాయి. నీ తల్లి నీ తండ్రిని నువ్వు ప్రేమించాలి. నీ తల్లి నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. దేవుని మాట వినాలి. పరిశుద్ధముగా జీవించాలి. పరిశుద్ధమైన నడవడులు నడుచుకున్నప్పుడు నీవు సన్మానించబడతావు. ప్రియబిడ్డ,
నిన్ను నీకు గౌరవం వచ్చింది, కీర్తి ప్రతిష్టలు నీకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ప్రియ దేవుని తల్లిదండ్రుల మాటలు విన్నాడు ఎంతమందో బాగుపడ్డారు తెలుసా? ఎంతమంది బాగుపడ్డారు తెలుసా? ఇది చేయొద్దు అంటే అక్కడ చేసి ఏరు పెట్టొద్దు, సుఖమేముంది, ఉపయోగమే లేదు. ఇది చేయొద్దు అన్నప్పుడు చేయకుండా మానుకోవాలి. అలాంటి వారు నేను చూశానండి, చాలా మంది కూడా మంచి ప్రయోజకులుగా మంచి స్థానంలో ఉన్నారు. చిన్ననాటి నుంచి పెంచి, చిన్ననాటి నుంచి మంచి చెడ్డలు కలుగు చేసి, మంచి వసతులు కలుగు చేసి, మంచిగా చూసి శ్రేష్టమైన జీవితం ఇస్తే, తల్లిదండ్రుల మాట వినకుండా ధిక్కరిస్తే, ఇలాంటి వాడు వండా ఒకటే పోయినా ఒకటే అంటారు తెలుసా? అంటారు. తల్లిదండ్రులకి బాధ వచ్చిందే రాదా? వచ్చింది. అందుకని అలాంటి వారు దేవుని సన్మానం కాదు, కానీ మేలును కూడా పొందుకోలేరండి. దీర్ఘాయుష్మంతులు కూడా ఉండదు. అందుకనే దేవుని వాక్యం ప్రసంగిలే ఉండదు. దుర్మార్గ పనులు చేయమకు, దుర్మార్గ పనులు చేయకము, కాలము రాకముందే నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దని వాక్యం సరిస్తుంది బిడ్డ. దుర్మార్గ పనులు అంటే ఏంటండి? తల్లిదండ్రులకి విరోధంగా ప్రవర్తించడం, దేవునికి విరోధంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా దుర్మార్గ పనులు. దుర్మార్గతనంతో దుర్మార్గులు భూమి మీద నిలుస్తారా? నిలవరు. అందుకని దుర్మార్గ పనులు చేయమాకు. కాలము రాకముందే ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. కాలము రాకముందే ప్రాణాన్ని పోగొట్టుకోమాకు. ఇది నాది కాదు కదా, వాడకలే, నాది కాదు కదా, ఈ సేవ ఇంకోటి పెట్టి మనసు ఇంకోటి పెట్టమాకు. ఎవరైనా సరే యంత్ర పరికరం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ తల్లిని తండ్రిని ప్రేమించు. వృద్ధాప్య ముందు నువ్వు విడిచిపెట్టమాకు. ఈరోజు వృద్ధాప్య ముందు ఎంతమందో వృద్ధుల యొక్క ఆస్తులు ఉంటారండి. కొన్ని వేల ఎకరాలు ఉన్నాడు, కొన్ని ఆస్తులు ఉన్నాడు, వృద్ధాశ్రంలో ఉంటారు. చూడండి, అది మంచిదేనా అసలు? పిల్లలు కానీ పోషించి అభివృద్ధి చెందించి పెద్దవాళ్ళు చేసి ఒక ప్రయోజకులు చేస్తే అనాథాశ్రయంలో ఉంచుతావా? ఎంత దుర్మార్గతనము! నువ్వేం నేర్చుకున్నావు? నీ తల్లిదండ్రుల ద్వారా ఏం నేర్చుకున్నావు? నేర్చుకో. పెద్దలను చూసి నేర్చుకో, చిన్నలు ఏం చేయాలి, పెద్దలను చూసి చెప్పిన మాటలు విని నేర్చుకోవాలి ప్రియమైన. హల్లెలూయా. కాబట్టి నీకు మేలు కలగాలంటే, నీవు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, నీవు సన్మానించబడాలంటే నీ తల్లి మాటను తండ్రి మాట నువ్వు జవదాటకూడదు. నీ తల్లిని నీ తండ్రిని దుఃఖపెట్టద్దు. దుఃఖపెడితే నీకు మేలే జరగదు. అసలు నీకు మేలు జరగదు, నీకు సన్మానం, నీకు గౌరవం కూడా రాదు, నీకు కీర్తి కూడా రాదు. చూడండి, కీర్తి ప్రతిష్టలు యేసు ప్రభు వారు చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల మాటకు లోబడి ఆయన ఏం చేశారు తెలుసా? ఆయనకి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. కీర్తి ప్రతిష్టలు వచ్చింది ఆయనకి, తల్లిదండ్రుల మాటకు లోపడ్డాడు కాబట్టి. సిరియా దేశం అంతటా ఆయన కీర్తి ప్రతిష్ఠించబడది. ఆయన కీర్తి అంటే ఏంటండి? ఆయన చేసిన కార్యాలు కానీ, ఆయన చేసిన అద్భుతాలు కానీ అయ్యే కీర్తి ప్రతిష్టలు నీకు కావాలా? మంచి పనులు చేస్తే నీ కీర్తి వచ్చింది, కానీ చెడ్డ పనులు చేస్తే నీ కీర్తి దేవుడు ఇస్తాడా? దేవుడు ఇవ్వడని నేను చెబుతున్నా, మొదలే చెబుతున్నా. మంచి పనులు చేస్తే నిన్ను కీర్తిస్తాడు, నిన్ను సన్మానిస్తాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని ఉపదేశం విను, బోధకు లోపడితే నీకు మేలు జరిగింది. అప్పుడు నువ్వు సన్మానించబడతావు. హల్లెలూయా. కాబట్టి సన్మానం కావాలి, దేవుడి ద్వారా నీకు సన్మానం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. 12 మందిని శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు చెప్పాడు, దేవుడు మోషే చెప్పాడు, ఏమని? శిష్యులు ఏర్పరచుకొని వారిని నా పని నిమిత్తము వారి మీద నువ్వు చేయమని చేతి నుంచి వాళ్ళు ఏం చేశారండి? సువార్తకి పంపించాడు. అలాగనే మోషేకి దేవుడు చెప్పాడండి. ఏమని చెప్పాడంటే, నా పనికి అహరోను కుమారులను అభిషేకించు, సన్మానించు, వారి తలల మీద పాగాలు పెట్టమని దేవుడు చెప్పాడండి. పాగా అంటే ఏంటండి? దేవుని పనికే ప్రత్యేకించబడిన వారికి పాగాలు పెట్టాలి. తెలుసా? పాగా అంటే ఏంటండి? పాగాలు ఉంటాయి. పెళ్లి కుమారికి పాగా పెడతారు.
పెళ్లి కుమారుడు పెట్టాడంటే పాగా ఒక ప్రత్యేకత ఉంది. దేవుని పనికి ప్రత్యేకంగా ఏర్పరచిన వారికి పాగా పెట్టడం అంటే, సన్మానించడం అంటే పాగా పెట్టడం ఒక ప్రత్యేకత ఉంది. ఎవరు పెడితే వాళ్ళు పాగాలు పెట్టించుకోవచ్చా? పాస్టర్ గారు పెడుతున్న పాగా పెట్టి ఎంత శాపమో తెలుసా? పాగా అంటే ఏందనుకున్నారు? ప్రత్యేకించి పాగాలు పెట్టుకున్నారండి చాలామంది. అందరిని పిలిచి పాగాలు పెట్టేవాళ్ళు. పాగా ఎవరు పెట్టాలి? దేవుడి చేత రక్షించబడి, దేవుని అంగీకరించి పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రత్యేకించబడిన వారికి పాగాలు పెట్టాలి తెలుసా? పాగా నువ్వు రా నీకు పాగా పెడుతున్నాను. పాగా అంటే పెళ్లి కుమారు పెడతారు చూడు పాగా, అదే. ఎవరు పెడితే వాళ్ళకి పాగా పెట్టకూడదండి. తెలియక చేసేది. చదువుదాం. పాగా ఎవరికి పెట్టాలి? చదువుదాం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 40వ వచనం చదువుదమ్మా త్వరగా. అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కొట్టవలెను, వారికి దట్టీలను చేయవలెను, వారికి అలంకారముగా ఘనతయు కలిగినట్లు కుళాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగిపోవలెను. వారు నాకు యాజకులు అన్నట్టు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానవులు కప్పుకొనుటకు నీవు వారికి అలాగున కొట్టవలెను. వారు ప్రత్యక్ష గుడారములో ప్రవేశించినప్పుడైనను, పరిశుద్ధ స్థలములో సేవ చేయటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకుండానట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీద ఉన్నవలను. ఇది అతని తర్వాత సంతతికి నిత్యమైన కట్టడ ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాను 28వ అధ్యాయంలోనే 27వ వచనం. అది పాగా మీద ఉన్నట్లు నీలి సూత్రము దాన్ని కట్టవలెను, అది పాగా మొదటి వైపున ఉండవలెను. తర్వాత 29వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. ఆ వస్త్రమును తీసుకొని చొక్కాయిని, ఎపోదు నిలువుటంగిని, ఎపోదు పతకమును అహరోనును ధరింపజేసి ఎపోదు విస్తరమైన నడికట్టును అతని కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కీటముంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. మోషేకి చెప్పాడు దేవుడు ఏమని చెప్పాడండి? వస్త్రాలు తీసుకుని చొక్కాయలు కట్టించి ఎపోదు నిలువుటంగి అహరోనుకి ధరింప చేయాలి, నడికట్టు కట్టుకోవాలి, అతనికి కట్టాలి, అతని తల మీద పాగా పెట్టాలి. అహరోను కోరుకున్నాడు దేవుడు. అహరోన్ని కోరుకొని మోషేతో మాట్లాడినప్పుడు మరి సేవా వస్త్రములు ధరింపజేయటకు దేవుడు మోషేతో చెప్పాడు. సేవా వస్త్రములు, నిలువుటంగి, ఎపోదు ధరించాలి, నడుము కట్టుండాలి, అభిషేకించాలి, తల మీద పాగా పెట్టాలని ప్రత్యేకపరచుకున్న పాగాలు పెట్టాలి. సేవకులకి ఇచ్చిన అది అధికారం. ప్రియ దేవుని బిడ్డలారా, పాగా ఎవరు పెట్టాలంటే దేవుడి చేత అభిషేకించబడిన వారికి, దేవుడి చేత ప్రత్యేకించబడిన వారికి పాగా పెట్టాలండి. అది అభిషేక కిరీటం. ప్రియబిడ్డ, ప్రత్యేకించబడిన వారికి దేవుడి చేత వస్త్రాలు ధరింప చేయాలి, వాళ్ళకి పాగా పెట్టాలి. కానీ ఎవరికి పడితే వారికి పాగా పెట్టకూడదండి. పాగాలు పెట్టుకొని దేవుడి కోపం వచ్చింది తెలుసా? పాగాలు పెట్టారు, తెలియక పాగాలు పెట్టారండి ఎదురికి. మరి తెలిసి పెట్టారు, తెలియ పెట్టలేదు నాకు తెలియదు. కానీ సన్మానించమన్నాడు, సన్మానించమన్నాడు, సహోదరుని ప్రేమించమన్నాడు. ఎవరిని కనపరచాలని? యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు. దేవుని అంటే దేశించడం, దేవుని మాటలు అంటే అయిష్టంగా ఉన్న వాళ్ళకి పాగాలు పెట్టొచ్చా? దేవుని అంటే అసహించుకుని పాగాలు పెట్టొచ్చా? పాగాలు పెట్టి కాసేపు ఆ యొక్క స్టేజ్ల మీద పాగాలు పెట్టుకొని కూర్చొని తర్వాత లోకానుసారంగా ప్రవర్తిస్తే ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఎంత కోపం వచ్చింది దేవుడికి. దేవుని ఉగ్రత దిగిపోద్ది తెలుసా? కాబట్టి
మనం తెలుసుకోవాలి ప్రియమైన, జ్ఞానం చొప్పున మనం తెలుసుకోవాలి ఎవరిని సన్మానించాలి, ఎవరిని అభిషేకించాలని దేవుడే చెప్తాడండి. దేవుడే పిలిచాడు. దేవుడు నన్ను దర్శనించినప్పుడు నా కుమారుడు నా అభిషేకాన్ని పొందు కానీ దేవుడు మెల్లనేని స్వరం నాకు దేవుడు వినిపించాడు. ప్రియమైన, ఉపవాస దినాల్లో నేను ఉన్నప్పుడు, ఇప్పుడు ఉపవాసం 2-3 రోజులు చేస్తుంటే 3 రోజులు చేస్తుంది, కానీ అప్పుడు 14 రోజులు, 6 రోజులు, 5 రోజులు అట్లా ఉండేవాడు. అట్లా దేవుని నీ అభిషేకం పొందుకోవాలని తాపత్రయం ఉండాలి, నీ ఆత్మని పొందుకోవాలని పట్టుదల ఉండాలి. అట్లా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నా అభిషేకాన్ని పొందుకో నా కుమారుడా, నా మహిమను పొందుకో నా కుమారుడని. దేవుని మెల్లనేని స్వరం అంటే ఎంత సంతోషం తెలుసా. దేవుడు స్వరం అభిషేకించాడు. దేవుడు అభిషేకం ఉంటే అక్కడ ఏది కూడా నిలవసాగదండి, ఏది కూడా నిలవసాగదు. వస్త్రధారణ ఉంటుంది, నిలువు టంగి ఉంటుంది, నడువు కట్టుంటుంది తెలుసా. వీళ్ళు పాపం చేసినప్పుడు కూడా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోకి పోవాలి. ఏటా పరిశుద్ధ స్థలం పోయి ఆయన అక్కడ పోయొచ్చు. అక్కడ కనుక పొరపాటు చేశాడు, పాపం చేశాడు, అక్కడే చచ్చిపోతాడు. అందుకని నడువు కట్టుకుని నల్లది నల్లతాడు, గంట కూడా ఉంటుంది. ఆ నుంచి ఆ తాడుకి కొట్టి పెట్టి ఇట్లా లాగితే ఎట్లా లాగుతారండి, శవాన్ని లాగించిన బయటికి లాగుతారు. వీళ్ళు పోతే పరిశుద్ధాలను చనిపోతారు కదా. అందుకని ఆ యొక్క నడుము కట్టిన దారాన్ని ఇట్లా లాగుతారు కొక్కి పెట్టుకొని బయట నుంచి. అందుకని నడుము కడతారు, నడుముకు దట్టి కట్టుకొని అంటారు. ప్రియ దేవుని బిడ్డ, అందుకని ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగాను లోకంలో నుంచి, పాపంలో నుంచి వేరుపరచబడ్డావు కాబట్టి ప్రత్యేకత కనపడాలి నీలో. దొందు లాగా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ, బయట ఉన్న దొందు అనుకో, దేవుడు ఏం చేయలేడు. ప్రత్యేకత కనపడాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కనపడాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మోషేకి దేవుడు చెప్పినట్టు వస్త్రాలను తయారు చేసి అహరోనుకి తల మీద పాగా పెట్టి తన సేవకి ప్రత్యేకించబడ్డాడు ప్రియబిడ్డ. పాగా ప్రత్యేకించబడిన వారికి పాగా ధరించాలి, వారిని సన్మానించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. ఈరోజు ఎవరిని సన్మానించాలో, ఎవరిని సన్మానించాలో, ఎవరిని సత్కరించాలో, ఎవరిని అభిషేకించాలో తెలియట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఫెయిత్ మినిస్టర్ తరపున మీకు నేను తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలు ప్రియబిడ్డ. నువ్వు ఎవరిని సన్మానించాలో, ఎవరిని సత్కరించాలో నువ్వు తెలుసుకో. చదువుదాం, ఎవరిని సన్మానించాలి. 1 తిమోతి 5:17 ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా సన్మానానికే మహనీయుడవు. సన్మానం ఎవరిని సన్మానించాలో తెలుసు. నువ్వు బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని ఏం చేయాలండి, ఏం చేయాలి, ఎట్లాగా అక్కడ ఉందా రాసి చదవండి. బాగుగా పాలన చేయి పెద్దలను, వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని ఏం చేయాలి, రెట్టింపు సన్మానం చేయాలి తెలుసా. రెట్టింపు సన్మానం చేయాలి. ఉపదేశం అంటే ఏంటండి, ఉపదేశించేవారంటే ఎవరు, దేవుని దాసులు. ఉపదేశిస్తున్నారు, చక్కటి ఉపదేశం ఇస్తున్నారు, ఇవ్వట్లేదా? చక్కటి ఆహారం ఇస్తున్నారు, ఇవ్వట్లేదు? మీకు భుజించడానికి అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ప్రతి వారం అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వ్యర్థమైన వాళ్ళు కూడా హల్లెలూయా చెప్పండి. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, ఉపదేశం. అందుకని ఉపదేశించువారు ఎలా ఏం చేయాలండి, సన్మానించాలి. పెద్దలను ఏం చేయాలండి,
పెద్దలని రెట్టింపు బాగుగా పాలన చేయ పెద్దలను విశేషముగా బాగుగా పాలన చేయని వారిని కూడా మనం ఏం చేయాలండి? వాక్యమందును ప్రయాసపడి వారిని మనం ఏం చేయాలని? గౌరవించాలి పెద్దల్ని. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్దలను కూడా గౌరవించాలి. ఉపదేశం మంచిగా మీకు ఉపదేశిస్తూ వారిని ఉపదేశం అనగా చక్కగా వివరించే వారిని, వాక్యములు వివరించే వారిని ఉపదేశకులు. ఉపదేశించడము ఉపకారము. మీకు ఉపకారం కావాలి, దేవుడి చేత మీరు ఉపకారం పొందాలి, దేవుడి చేత మీరు లబ్ధి పొందాలి, దేవుడి చేత మీరు సన్మానించబడాలి, దేవుడి చేత మీరు ఆశీర్వించబడాలి. అదే ఉపదేశించు వారిని ఏం చేయాలండి? రెట్టింపు సన్మానం చేయాలి. వాక్యం లేని వారిని సన్మానించడం. వాక్యం ఏముండదండి? లోకానుసారంగా మాటలు చెప్పడం, లోకానుసారంగా కవించడం, లోకానుసారంగా నవ్వించడం. అలాంటి సంఘాలు ఎన్నో కొలలుగా ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయమ్మా? అలాంటి వారు కొలలు ఉన్నాయి. అందుకనే మనుషులకు సంతోషపెట్టే వారు కావద్దంటాడు. దేవుని సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. దేవుని ఉపదేశం వినాలి, దేవుని ఉపదేశానికి లోబడాలి. ఉపదేశించు వారి యొక్క పాదములు ఎలా ఉంటాయండి? పర్వతం మీద సుందరములై ఉన్నాయండి. దేవుని పర్వతము, దేవుడి యొక్క పాదాలు ఎలా ఉంటాయండి? సుందరంగా ఉంటాయి. అలాగా ఉపదేశించు వారి యొక్క పాదాలు కూడా సుందరంగా ఉంటాయని విషయ పుస్తకాలు ఉంది. ప్రియబిడ్డ, హల్లెలూయా. కాబట్టి రెట్టింపు సన్మానించాలి. మీ ఉపదేశకుని సన్మానిస్తున్నావా? గౌరవిస్తున్నావా? నీ వినండి మా వాక్యం. నీ ఉపదేశకులు సన్మానిస్తున్నావా? నీ ఉపదేశకులు ప్రేమిస్తున్నావా? నీ ఉపదేశకుల్ని పోషిస్తున్నావా? నీ ఉపదేశకుల్ని ప్రేమిస్తున్నావా? ఉపదేశించే వారిని చక్కగా ఉపదేశించే వారిని ఏం చేయాలి తెలుసా? రెట్టింపు సన్మానించాలి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వించబడింది, అప్పుడు నీ కుటుంబం దీవించబడింది, అప్పుడు నీవు సన్మానించబడతావు, అప్పుడు నీకు కీర్తి ప్రతిష్ఠ వస్తుంది, అప్పుడు నీకు గౌరవ ప్రతిష్ఠలు నీకు సంఘంలో వస్తాయి, గౌరవ ప్రతిష్ఠలు నీకు సమాజంలో వస్తాయి. బిడ్డ, దేశంలో నీకు గౌరవ ప్రతిష్ఠలు దేవుడు నీకు ఇస్తాడు తెలుసా? గౌరవ ప్రతిష్ఠలు. యెహోషువకి గౌరవ ప్రతిష్ఠలు వచ్చి ఎందుకు తెలుసా? యెహోషువ కీర్తి ప్రతిష్ఠలు తెచ్చాడు తెలుసా? గౌరవ ప్రభావం వచ్చింది యెహోషువకి. ఎందుకో తెలుసా? కీర్తి కూడా దేవుని కీర్తించాడు తెలుసా? ఎందుకని? మోషే చెప్పినట్టుగా, తన సేవకుడు చెప్పినట్టుగా యెహోషువ విన్నాడు. అందుకనే యెహోషువకు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి యెహోషువని దేవుడు గౌరవపరిచాడు. యెహోషువ దేవునికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాడు. అందుకనే దేవుడు యెహోషువని గౌరవపరిచాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. నీకు గౌరవం ఎందుకు రావట్లేదు? నీకు ఎందుకు కీర్తి ప్రతిష్ట లేదు? నువ్వెందుకు అభివృద్ధి పొందట్లేదు? నీకెందుకు కీర్తి ప్రతిష్టలు ఎందుకు రావట్లేదు తెలుసా? నువ్వు దేవుడు చెప్పిన మాట వింటలా, నువ్వు దేవుడు చెప్పిన మాట విని వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవట్లేదు. అందుకనే నీకు కీర్తి ప్రతిష్టలు రావట్లేదు. నీకు గౌరవం, దేవుడి దగ్గర కూడా గౌరవం రావట్లేదంటే ఎందుకో తెలుసా? నువ్వే తెలుసుకో. నేను చెప్పాల్సింది ఏది లేదు. ఎందుకు మేలు జరగట్లేదు ఇన్ని రోజులు? ఎందుకు ఈ బాధ, ఈ వ్యధ, ఈ మేలు ఎందుకు జరగట్లేదు? నాకెందుకు కీర్తి రావట్లేదు? నాకెందుకు జరగట్లేదు అని ప్రశ్న వేసుకుంటావే కానీ నీవు దేవునికి గౌరవ ప్రతిష్టలు తీసుకొస్తున్నావా? సేవకుని ఉపదేశించే వారిని రెట్టింపు సన్మానం చేస్తున్నావా? నీ ఉపదేశకుల్ని మాట వింటున్నావా? అందుకే సామెతలు ఉంటుంది, అయ్యో నా ఉపదేశకుల మాట నేను వినకపోతే, అయ్యో నా ఉపదేశకుల మాట అయ్యో అని బాధ అనిపించగలిగి ఉపదేశకుల మాట వినాలి. ప్రియమైన నేను దేవుడు సన్మానిస్తాడు, గౌరవ ప్రతిష్టలు ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలు నీకు ఇస్తాడు, గౌరవం. దేవుడి మాట వింటున్నావా? నీ తల్లిదండ్రుల మాట వింటున్నావా? పెద్దల మాటకు లోబడి జీవిస్తున్నావా? పెద్దలను ధిక్కరిస్తున్నావా? తల్లిదండ్రులను ధిక్కరిస్తున్నా? నీవే పరిశీలించుకో, ప్రశ్న వేసుకో. నేను ఎలాగ బ్రతుకుతున్నాను? నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగ ప్రవర్తిస్తున్నాను? ఎలాగ నేను నడుచుకుంటానని నీవే పరిశీలించుకో. ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎవరు బాధ పెట్టే మాటలు కాదు. నువ్వు సరివ్వాలని దేవుడు కోరుకుంటాడు. నిన్ను సన్మానించాలని దేవుడు కోరుకుంటాడు. నీకు కీర్తి ప్రతిష్ట తేవాలని దేవుడు కోరుకుంటాడు. నిన్ను గౌరవ ప్రభావం నీకు ధరింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియబిడ్డ,
హల్లెలూయా. కాబట్టి నీవు నీ ఉపదేశకుల్ని ఏం చేయాలండి? రెట్టింపు సన్మానం చేయాలి. వాక్యమందును వాక్యాన్ని నీకు వాక్యమును సరిగ్గా అర్థమైనట్టుగా నీకు బోధించిన వారిని, రాత్రి అనగా పగలనగా నీ కొరకు ప్రార్థన చేసే వారిని నీ ఉపదేశకులు ఏం చేయాలండి? రెట్టింపు సన్మానం చేయాలి. రెట్టింపు సన్మానం చేయాలంటే ఏంటండి? నీ వారికి సహాయం చేస్తూనే ఉండాలి. నీ వారిని నీవు దేవునికి ఇచ్చేది ఇస్తూనే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే భక్తిహీనులు అనేక వేదంలో కలుగుతున్నారు. భక్తి చేస్తున్న వారి భక్తిహీనత రాకూడదండి. వేదనలు పొందుకుంటాం. కాబట్టి వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకున్న వారు బండ మీద కట్టుకొనిన తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారని ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది. బిడ్డ హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకుని బుద్ధిమంతుని పోలి మనం నడుచుకోవాలి. కాబట్టి నీకు మేలు కలిగినట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించు. రెండోది, విశేషముగా బాగుగా పాలన చేయవారి పెద్దలు కానీ నీ యొక్క సేవకులు కానీ ఉపదేశించే వారిని ఏం చేయాలి? రెట్టింపు సన్మానం చేయాలి. వారిని నువ్వు గౌరవపరచాలి. వారిని నువ్వు ప్రేమించాలి. వారు చెప్పే వాక్యాన్ని విని అంగీకరించి వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ కుటుంబం నీవు ఆశ్రయించబడతావు, సన్మానించబడతావు. నీకు గౌరవ ప్రతిష్టలు నీకు వస్తాయి. ప్రియబిడ్డ హల్లెలూయా, హల్లెలూయా. మూడో చదువుతాం. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. చదువు. 1 పేతురు 3:7గా చదువు. జీవమును అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారే ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తను ప్రేమించినప్పుడు భార్య భర్త ఏం చేస్తాడంటే సన్మానం చేస్తాడు. బలహీనమైన ఘటనే బలహీనమైపోయింది స్త్రీ. అందుకనే నీతో కాపురం చేస్తుంది కదా స్త్రీ, బలహీనమైన ఘటనే. కాబట్టి ఆమెను ఏం చేయాలి? నువ్వు బలహీనమైన ఘటమని సన్మానించాలంట. సన్మానించడం అంటే ప్రేమించడం, గౌరవించడం, మంచిగా కాపురం చేయడం, మంచిగా సంసార ధర్మంని పాటించడం. ఇదే సన్మానించడం ప్రియబిడ్డ. అందుకని నీ భార్య బలహీనమైన ఘటము కాబట్టి నీ భార్యతో కాపురం చేస్తున్నావు కాబట్టి నువ్వేం చేయాలి? నీ భార్యని సన్మానించి ఆమెతో నువ్వు కాపురము చేయి. ఇలాంటి కాపురాలు, చక్కబడిన కాపురాలు ఉన్నాయా లేవా? సన్మానించినప్పుడు, ప్రేమించినప్పుడు. కూలిపోయిన కాపురాలు లేవా? కూలిపోయిన కాపురాలు ఉన్నాయి, విడిపోయిన కాపురాలు కూడా ఉన్నాయి. నీ భార్య బలహీనమైన ఘటమే. దేవుడు చెప్తున్నాడండి, నీ భార్య బలమైన ఘటనే, కానీ ఆమెతో ఎలా చేయాలి కాపురం? ఆమెతో ఎలా చేయాలండి కాపురం? ఎలా చేయాలి? ఆమెను ఎరిగి బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున ఆమెతో ఏం చేయాలండి? కాపురం చేయాలి. ఒకరినొకరు ఏం చేయాలండి? కాపురం చేయాలి. కాపురం అంటే ఏంటండి? కాపురం అంటే ఏంది? సంసారము, కుటుంబము, కాపురం చేయాలి. అందుకని భార్య బలహీనతలు ఉంటాయి స్త్రీల్లో బలహీనత ఉంటుంది. కాబట్టి భార్యని సన్మానించి, ప్రేమించి, గౌరవపరిచి ఆమెతో నువ్వు కాపురం చేయాలి, కానీ విడిచిపెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ భార్యను సన్మానిస్తున్నావా? నీ భార్యను సన్మానించు, నీ భార్యని గౌరవపరచు, నీ భర్తను ప్రేమించు, నీ భర్తను గౌరవపరచు, నీ భర్తకు కీర్తి ప్రతిష్ట తీసుకురా. అప్పుడు నువ్వు సన్మానించబడతావు ప్రియబిడ్డ. కాబట్టి నీ భార్యతో నువ్వు కాపురం చేయాలంటే, నీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండాలంటే
ఆటంకం వచ్చిందని ప్రార్థన చేయలేస్తారు భార్య భర్తలు ఇద్దరు? చేయలేరు, ప్రార్థన చేయరు. ఎందుకని? సైతాన్ చేసింది ఆటంకాలు. సైతాన్ గాడు ఎప్పుడా 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 మంచిగుండ కుటుంబంలో సంసారంలో నిప్పులు పోయాలని చూస్తుంటాడు వాడు సైతాన్ గాడు. సైతాన్ గాడి పని అదే, అవునా కదా? సైతాన్ గాడి పని ఏందమ్మా? మంచి పనులు చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? సైతాన్ గాడు ఏం పనులు చేస్తాడురా చెప్పు? మంచి పనులు చేస్తారా చెడ్డ పనులా? అది అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం. సైతాన్ గాడు ఎవరిని ఎడగొట్టాలా, ఎవరు కాపురాలు కూర్చాలా, ఎవరికి నిందలు తేవాలా అని వాడు అసలు ఎంత చక్కగా నవ్వుతాడు తెలుసా? ఒడ్డు మీద కూర్చొని పక్క 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 నవ్వుతాడు వాడు. మీరేమో తెలుసుకోరు సైతాన్ గాడు చేస్తున్నాడని తెలుసుకోరు తెలుసా? కుటుంబంలో ఎందుకు ఇట్లా వస్తుందా అని తెలుసుకోవట్లే మీరు. వాడు ఎంత నవ్వుతాడు తెలుసాడు మొన్నే, బా కుటుంబంలో చిచ్చు పెట్టా చూడు భలేగా ఉంది, ఏమో కొట్టుకుంటారు జుట్లు కొట్టుకొని అని సైతాన్ గారు ఏం చేస్తాడమ్మా మయ్యా? ఎట్లా పక్క 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 నవ్వుతాడు. నవ్వుడా? ఎంత నవ్వొచ్చిందో తెలుసా వాళ్ళకి? వాడికి ఎంత నవ్వొచ్చిందో తెలుసా? సైతాన్ గాడికి చెడగొట్టే పనే కాబట్టి సైతాన్ తంత్రాలు కనిపెట్టి నడుచుకోండి ప్రియబిడ్డ. ఒక మంచి కాపురాన్ని కోల్చాలంటే పెద్ద పనే కాదు, ఒక్క మాట చాలు. ఒక్క మాట చాలు, ఎన్నో మాటలు అక్కర్లా. ఏనా 100 మాటలు కావాలా? ఒక్క మాట చాలు. ఒక్క మాటతో ఫినిష్ అయిపోద్ది అంతే. చక్కగా అన్యోన్యంగా ఆనందంగా ఉల్లాసంగా సంతోషంగా భక్తితో సాగిపోయే కుటుంబము ఒక్కసారి ఎట్లా వచ్చింది తెలుసా? రగులుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ వాక్యాలే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలే కానీ సొంత మాటలు కాదు. సొంత మాటలు కాదు. అందుకని నువ్వు కాపురాన్ని చక్కబెట్టుకోవాలని ఎలా చేయాలి? నీ భార్యని సన్మానించాలి, నీ భర్తని గౌరవించాలి. అప్పుడు నీకు కీర్తి ప్రతిష్ట వస్తాయి, నీ పిల్లలకి నీ కుటుంబానికి. నువ్వు సన్మానించబడాలని నీ ఆశ కలిగి ఉన్నావా? ఈరోజు నీ కుటుంబము నీ పిల్లలు సన్మానించబడాలని ఉందా? నీ కుటుంబం కట్టబడాలని మళ్ళా దేవుడి దేవా నువ్వు నా కుటుంబాన్ని సన్మానించాయా, నా బిడ్డలను సన్మానించాయా, నా కుటుంబానికి కీర్తి ప్రతిష్ట తీసుకురాయా, సైతాను కలుగు చేసిందయ్యా, ఇవన్నీ మేము తెలుసుకోలేకపోయా, మమ్మల్ని క్షమించాయా అని దేవుని దగ్గర నువ్వు అడగగలుగుతావా? ప్రియబిడ్డ, నువ్వు సన్మానం పొందాలి. అదే దేవునికి ఇష్టమైంది. అదే దేవునికి ఇష్టమైంది బిడ్డ. నీకు ఇష్టమైంది కాదు, దేవుడికి ఇష్టమైంది కోరుకుంటావా? నువ్వు సన్మానించబడాలి, నీ భార్య సన్మానించబడాలి, నీ పిల్లలు సన్మానించబడాలి, నీ సేవకులు సన్మానించబడాలి, నీ కుటుంబము సన్మానించబడాలి. సన్మానం, గౌరవ ప్రతిష్టలు, సన్మానం, కీర్తి ప్రతిష్టలు, సన్మానం, మంచి స్థితులు, ఉన్నతమైన స్థితులు నువ్వు పొందాలి బిడ్డ. తెలుసుకో, సైతాన్ యొక్క ఆలోచనలు, సైతాన్ యొక్క మాటలు, సైతాన్ యొక్క గుణలక్షణాలన్నీ తెలుసుకొని ప్రవర్తించు. లేకపోతే మటుకు నువ్వు అపాయంలో పడిపోతావు, అవమానంలో పడిపోతావు, నిందల్లో పడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా వాక్యం చెప్పుకొని ముగించుకుందాం. ఒక ద్రాక్ష తోట యజమానుడు ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష తోట వేసినప్పుడు కౌలుకి ఇచ్చాడు. కౌలుకి ఇచ్చిన తర్వాత వారు ద్రాక్ష తోట పండించుకుంటున్నారు. అయితే తన యజమానుడు ఏం చేశాడంటే, తన యజమానుడు దేశాంతరంపై వచ్చాడు. వచ్చిన తర్వాత యజమానుడు కొంతమందిని దాసులను పంపించాడండి. మా యజమానుడు నీకు ఈ సంవత్సరంలో ద్రాక్ష తోటని ఇచ్చాడు కదా, నా యజమానుడికి ఇవ్వాల్సింది ఇవ్వని వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? అవమానపరిచాడు, కొట్టి పంపించాడు, కొట్టి తోట మధ్యలో పడేశాడు, తోట బయట పడేశాడు. చూడండి,
తన యజమానుడు వచ్చినప్పుడు ఎవరైతే పరిశుద్ధంగా, ఎవరైతే దేవుని ఎదుట నిష్కల్మషులుగా, ఎవరైతే నిందలు లేని వారుగా ఉంటారో, యజమానుడి దగ్గర నువ్వు మన్నన పొందుతావు, యజమాని దగ్గర నువ్వు హెచ్చించబడతావు, యజమానుడి దగ్గర నీకు దీవెన ఉంటుంది ప్రియబిడ్డ. మన యజమానుడు ఎవరుండి? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని యజమానుడు ఏం చెప్తాను, తన యొక్క కుమారుని సన్మానిస్తారని ఆ యొక్క కౌలుదారుల దగ్గర పంపించినప్పుడు సన్మానించారా? చూద్దాం. లూకాసు వార్త 20వ అధ్యాయం 13 వద్దాము. లూకాసు వార్త 20వ అధ్యాయము 13 వద్దాము. 20వ అధ్యాయం. నా ప్రియ కుమారుని ఒకవేళ వారిని వారతని సన్మానించదురని ఆ కాపులు అతను చూసి, ఇతడు వారసుడు, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యం మనదగినట్లు ఇతనిని సంపుతము రండని ఒకరితో ఒకరు అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చుదని చెప్పగా వారు విని ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిన ఈ రాతి మీద పడు ప్రతి వారును తొనకలైపోవును గాని ఎవరి మీద పడునో వారిని నలిచేయును. నేను ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గురించి ఇచ్చాడండి. తన కుమారుని ఫస్ట్గా మొదట పంపించాడు. వాళ్ళందరినీ ఏం చేశాడండి? వాళ్ళందరినీ కూడా కొట్టి బయటికి పంపించేశారు, కొంతమందిని చంపివేశారు. అయితే తన కుమారుని సన్మానించుదురని, నేను ద్రాక్ష తోట కాపు యజమాని కుమారుడు కదా అని సన్మానించుదురని పంపించినప్పుడు అక్కడ ఏం చేశారండి? అతన్ని కూడా ఏం చేశారు? అతన్ని కూడా కొట్టి ఏం చేశారండి? కొట్టి కాబట్టి ద్రాక్ష కొట్టి వేసారు, త్రోసివేసి పంపివేశారు, వెలుపలికి త్రోసివేశారు. చూడండి, తన కుమారుని పంపించినా కానీ ఈ యొక్క కుమారుని సన్మానించుదురని ఈ లోకానికి పంపించాడు యేసు ప్రభు వారు. పంపిస్తే యేసు ప్రభు వారిను 33.5 సంవత్సరాలు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు యేసు ప్రభు వారిని కూడా తన కుమారుని ప్రేమించలేదు, తన కుమారుని సన్మానించలేదు. తన కుమారుని ఏం చేశారండి? సిలువకు అప్పచెప్పారు. ద్రాక్ష తోట యజమానిని ఎలాగా త్రోసివేశారో యెహోవా తండ్రి తన కుమారుని, ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించి, తన యొక్క ముద్దుల కుమారుని ఈ లోకానికి పంపించి అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక నిందలు పడి సిలువలో ఏం చేశాడండి? తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించాడు యేసయ్య. చూడండి, తోట యజమానుని కుమారుని పంపించినప్పుడు సన్మానించలేదు, కానీ కొట్టి బయట వేశారు. మన యజమానుడి యొక్క కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు ఏం చేశారండి? సిలువ మీద 5 గాయాలు పొందాడు, సిలువలో వేలాడాడు, సిలువ శ్రమలు భరించారు. తన యొక్క ప్రేమ యేసుక్రీస్తు రక్షకుడు, గొప్ప దేవుడు అని తెలుసుకొని సన్మానించాల్సింది పోయి ఆయనని దేనితో సన్మానించారండి? ముళ్ళ కిరీటం పెట్టి సన్మానించారండి. ముళ్ళ కిరీటం సన్మానించి అపహేళన చేశారు, అపహసించారు. ప్రియబిడ్డ,
అపహేళన చేశారు, అపహసించాడు, ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు. నువ్వు దేవుని కుమారుడు దిగని అపహసించారు. అపహసించినా కానీ దేవుడు, అయ్యా వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించని శిలువలో పలికాడు దేవుడు మాట. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కూడా అపహసించారా? నిన్ను కూడా అపహరణ చేశారా? నువ్వు అవమానాలు పొందావా? నిందలు మోసావా? అవమానాలు భరించావా? నీ నిందలన్నీ కూడా పూదండలుగా మారునుగాక. నీ అవమానాలన్నీ కూడా గౌరవంగా మారునుగాక. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సన్మానించబడునుగాక. నిన్ను దేవుడు సన్మానించబడునుగాక. ఇప్పుడంటే ఆయన మాట విందాం. తల్లిదండ్రుల మాట విని వారు సన్మానించబడతారు. తన భార్యను బలహీనమని గట్టమని తన భార్యతో ఇష్టంగా కాపురం చేయబడే వారు సన్మానించబడతారు. భార్యను కూడా సన్మానించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మరి ద్రాక్ష తోట యజమాని కుమారుడిని సన్మానిస్తూ పంపించినప్పుడు ఏం చేశారంటే అవమానపరిచారు. మరి ఉపదేశించే వారిని ఏం చేయాలని మనం రెట్టింపుకి సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారి ఉపదేశాన్ని మనము లోబడి జీవించాలి. దేవుడు ఈ మాటలన్నీ మన హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడునుగాక. ఆమేన్. కాబట్టి నువ్వు సన్మానించబడాలి, నీ బిడ్డలు సన్మానించబడాలి, నువ్వు సన్మానించబడాలి. నీకు మేలు జరగాలి, నీ కుటుంబానికి మేలు జరగాలి, నీ కుటుంబానికి నిందలను అవమానాలను తొలగిపోయి నీకు ఏం చేయాలి? గౌరవ ప్రతిష్టలు, నీకు పేరు ప్రఖ్యాతులు నీకు కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ద్వారా అయితే నీకు అవమానాలు నీకు వచ్చినాయో, నీకు అగౌరవం వచ్చిందో, వారి ద్వారా నీకు మరలా నీకు గౌరవ ప్రతిష్టలు వస్తాయి. హల్లెలూయా. వారి ద్వారా నువ్వు సన్మానించబడతావు, వారి ద్వారా నువ్వు హెచ్చించబడతావు. దేవుడే నిన్ను అన్ని విషయాల్లో నీకు గౌరవ ప్రతిష్ఠించి సన్మానించి నిన్ను హెచ్చింపచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే దేవుడు నిన్ను సన్మానించునుగాక, దేవుడు నీ కుటుంబాన్ని సన్మానించునుగాక, దేవుడు నీ పిల్లల్ని సన్మానించబడునుగాక, దేవుడు నీ చేతివంతులు దీవించి ఆశ్రయించబడునుగాక. దేవుడు సన్మానిస్తే ఎప్పటికప్పుడు సన్మానమే, దేవుడు దీవిస్తే ఎప్పటికప్పుడు దీవెనే. దేవుడు నిన్ను గౌరవపరిస్తే, కీర్తి ప్రతిష్ట ఎప్పటికప్పటికి కీర్తి ప్రతిష్ట నీకు అలాగే నిలిచిపోతాయి బిడ్డ. కాబట్టి మనం ఎవరిని సన్మానించాలి, ఎవరిని గౌరవించాలి, ఎవరి ద్వారా మన కీర్తి ప్రతిష్ట తెచ్చుకోవాలని మన దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. కాబట్టి వాక్యం విని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని ద్వారా కీర్తి ప్రతిష్ట మనం తెచ్చుకుందాం. గౌరవ ప్రభావంలో మనం పొందుకుందాం. యెహోషువకి ఎలాగ గౌరవ ప్రభావం ఎలాగొచ్చినాయో, కీర్తి ప్రతిష్ట ఎలాగొచ్చినాయో, యేసయ్య గారికి ఎలాగ కీర్తి ప్రతిష్ట వచ్చినాయో, నీకు, నీ పిల్లలకి, నీ సంఘానికి, నీ సంఘ సేవల కుటుంబానికి, నీ దేశానికి కీర్తి ప్రతిష్ట గౌరవ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.